భాగంగా ఉంటారు సారు. మంచి మాటలు చెప్తారు ఎప్పుడు కూడా. ఆయన నోటంపటి నేను ఎటువంటి అపస్కరమైన మాటలు కూడా ఇంతవరకు వినలేదు. ఈ 2 years నుంచి ఒక మంచి ఫ్రెండ్లీ టీచర్గా ఆయన కోల్పోవటం మా దురదృష్టము, మా పిల్లల దురదృష్టము. మా పిల్లలకు కూడా అదే చెప్తాం, మీరు ఇలాంటి మంచి టీచర్ని కోల్పోవటం మీ దురదృష్టం రా, మా దురదృష్టం కూడా. పాపం పిల్లలు కూడా చాలా ఏడ్చారు, 6th పిల్లలు. పాపం వాళ్ళ హృదయ చారకరం. అంటే సారు అన్ని విషయాల్లో మంచి నిష్ణాతుడు, అన్ని విషయాలు సార్ బాగా తెలుసు. ఎన్నో సేవలు, సామాజిక సేవలు అందించిన గొప్ప వ్యక్తి. సమాజానికి ఇలాంటి వ్యక్తులు ఉంటే మరి సమాజంలో ఎంతో కొంత మంచితనం అనేది మిగులుతుంది. కానీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే కోల్పోతామో మరి సమాజం కూడా మరి భగవంతుడు మరి ఎందుకు మరి ఆయనకంత తక్కువ ఆయుష్ ఇచ్చాడనేది బాధ కలుగుతుంది. మధ్య ఆ బాధ అనేది ఉంది. మేడం గారు ఒకరోజు మేము ఎందుకో మా వారు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండొచ్చాము. సార్ అనుకోకుండా అక్కడ కలిసి మేము 5:30 అయిపోయింది. నేను కనిపించగానే సార్ అసలు ఆగలేదు, మా ఇంటికి రావాల్సిందే మీరు మేడం అంటే, లేదు సార్ నేను మళ్ళీ వస్తా 6 అయిపోయిందంటే అసలు బలవంతంగా. మా సార్ కూడా ఏంటి సార్ అంత బలవంతం చేస్తున్నారంటే ఆయనకున్న మన పట్ల ఆ ప్రేమ, మనిషిలో అభిమానం అలా ఉంది సార్. సారు అంత గౌరవమైనటువంటి వ్యక్తిని